హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈరోజు ఫారెస్ట్రీ టర్మ్స్ కొన్ని చూసుకుందాం. సాప్లింగ్ ఫస్ట్ది. సాప్లింగ్ అంటే ఒక చిన్న మొక్క ఏదైతే దాని యొక్క డీబీహెచ్ అంటే డయామెట్రిక్ బ్రెస్ట్ హైట్ అనేది బిట్వీన్ 2 to 4 inches ఉంటుందో దాన్ని సాప్లింగ్ అని అంటారు. నెక్స్ట్ది సీడ్లింగ్. సీడ్లింగ్ ఏంటంటే ఇప్పుడు సాప్లింగ్కి సీడ్లింగ్కి డిఫరెన్స్ కూడా ఇక్కడే తెలుస్తుంది. సీడ్లింగ్ అంటే ఏదైతే ఒక చిన్న ట్రీ ఆర్ ప్లాంట్ దాని యొక్క హైట్ నాట్ మోర్ దెన్ 4.5 feet ఉండి దాని యొక్క డీబీహెచ్ అంటే డయామెట్రిక్ బ్రెస్ట్ హైట్ అనేది లెస్ దెన్ 2 inches ఉంటే దాన్ని సీడ్లింగ్ అంటారు. ప్లస్ అది ఒక విత్తనం నుంచి మొలకెత్తి ఉండాలి. సో అది సీడ్లింగ్ కి సాప్లింగ్ కి డిఫరెన్స్. నెక్స్ట్ది సీడ్ ఇయర్. సీడ్ ఇయర్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఏదైనా స్పీసెస్ తీసుకొని ఒక స్పెసిఫిక్ ఏరియా తీసుకుంటే, సపోజ్ ఎగ్జాంపుల్ టేక్ తీసుకుందాం, ఓవర్ ఏ సైజబుల్ ఏరియా తీసుకుందాం. ఆ పర్టికులర్ ఇయర్ ఆ పర్టికులర్ ఏరియా నుంచి ఎక్కువ సీడ్ వస్తే దాన్ని సీడ్ ఇయర్ అని అంటారు అనమాట. అంటే లైక్ లార్జ్ సీడ్ క్రాప్ దాని అక్కడ నుంచి వచ్చింది ఆ ఇయర్ లో అంటే దాన్ని సీడ్ ఇయర్ అంటారు. నెక్స్ట్ది సీడ్ ట్రీ కట్. సీడ్ ట్రీ కట్ ఏంటంటే ఇది ఒక హార్వెస్టింగ్ మెథడ్ లో సపోజ్ ఒక ఏరియాలో ఒక తోట ఉంది, తోటని మనం క్లియర్ చేయాలనుకుంటున్నాం. సో హార్వెస్టింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని చెట్లు ఉంచేస్తారు. సపోజ్ ఇది కూడా ఎగ్జాంపుల్ టేక్ తీసుకుందాం. టేక్ చెట్లు అన్ని కట్ చేసేయాలనుకుంటున్నారు. సో కానీ మధ్య మధ్యలో ఒక 3-4 అక్కడక్కడ స్కాటర్డ్ అమౌంట్ ఆఫ్ ట్రీస్ ఉంచేస్తారు. దేనికోసం అంటే సీడ్స్ కోసం. నెక్స్ట్ అక్కడ ఫారెస్ట్ ని ఒక కొత్త ఫారెస్ట్ ని రీజనరేట్ చేయడం కోసం ఆ ట్రీస్ ఏవైతే ఉంచేస్తారో ఆ ప్రాసెస్ ని సీడ్ ట్రీ కట్ అని అంటారు. నెక్స్ట్ ఇది షేడ్ ఇంటాలరెంట్ ట్రీస్. పేరులోనే ఉంది. పెద్ద చెట్లు ఏవైతే ఉంటాయో దాని కిందన దాని యొక్క షేడ్ కిందన సర్వైవ్ అవ్వని చెట్లని షేడ్ ఇంటాలరెంట్ ట్రీస్ అంటారు. అంటే ద ట్రీస్ దట్ కెనాట్ సర్వైవ్ అండర్ లార్జ్ ట్రీస్ అనమాట. అండర్ ద షేడ్ ఆఫ్ లార్జ్ ట్రీస్. ఎగ్జాంపుల్ విల్లోస్, ఆస్పెన్ అలాంటివి. నెక్స్ట్ ఇది స్లాష్. స్లాష్ ఏంటంటే ఏదైనా ఫారెస్ట్రీ ఆపరేషన్ జరిగేటప్పుడు ఆర్ హార్వెస్టింగ్ జరిగేటప్పుడు లాగింగ్ అనేది అవుతుంది కదా, అంటే స్టమ్స్ ఏవైతే మంచి స్టమ్స్ అన్ని కట్ చేసేసి లాగింగ్ చేసేస్తారు. లాగింగ్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియాలో బార్క్ అంటే బెరడులు కానీ లేకపోతే బ్రాంచెస్ కానీ ఆ ట్రీ తాలూకు బ్రాంచెస్ కానీ బెరడులు కానీ ఇంకా స్టంప్ హైట్ లో స్టంప్ కావాల్సింది తీసుకొని పైన సన్నంగా ఉన్న స్టంప్ అంతా వదిలేస్తారు కదా. సో అలాంటి రిమైనింగ్ మెటీరియల్, ఆ రిమైనింగ్ రెసిడ్యూ అంతా ఏదైతే అక్కడ వదిలేస్తారో దాన్ని స్లాష్ అని అంటారు. నెక్స్ట్ ఇది స్టంపేజ్. స్టంపేజ్ అంటే లైక్ ట్రీ ఆన్ స్టంప్స్, ద అన్కట్ ట్రీ, ఇంకా దాన్ని నరకలేదు అనమాట ఆ చెట్ని. ద అన్కట్ ట్రీ విచ్ రిమైన్స్ ఆన్ ద స్టంప్, దాన్ని స్టంపేజ్ అంటారు. నెక్స్ట్ ఇది సక్సెషన్. సక్సెషన్ అంటే లైక్ నేచురల్ సీక్వెన్స్ ఆఫ్ ప్లాంట్ కమ్యూనిటీ అనమాట. ఒక బేర్ ఏరియా, ఏమీ లేని ఏరియాలో సీడ్స్ వెళ్ళి సీడ్లింగ్ జరిగి అక్కడ మంచి మొక్కలు వచ్చి క్లైమేటిక్ కండిషన్స్ కి తట్టుకొని సర్వైవ్ అయ్యి మంచి ఫారెస్ట్ క్లైమాక్స్ దానికి రీచ్ అయితే దాన్ని సక్సెషన్ అంటారు. ఇంకా మీకు ఫారెస్ట్రీ రిలేటెడ్ టర్మినాలజీ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.